బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ ఆఫీసులో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశంలో ఇటీవలి ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. అదాని అవినీతి అంశంపైన చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన మీటింగ్లో డిస్కస్ చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన అంశాల గురించి, అంటే ఓటమికి గల కారణాలేంటి, హర్యానా, మహారాష్ట్ర రెండు చోట్ల ఓటమికి గల కారణాలపై ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి అంశాలపై ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షిద్, అమికా సోని, దిగ్విజయ్ సింగ్, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్రరాజు, సుబ్బరామరెడ్డి, రఘువీరారెడ్డి, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, మరోవైపు ఇటీవల ఏదైతే అదాని అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీ అధిష్టానం దానిపై ఎటువంటి చర్చ చేపట్టడం లేదనేది ప్రధానంగా ఒక డిమాండ్ వినిపిస్తోంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక రిజల్యూషన్ తీసుకొచ్చేందుకు కూడా దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదానికి ప్రధాని మోడీకి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. మరీ ముఖ్యంగా ఏదైతే పార్టీకి సంబంధించి, పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇప్పటి వరకు వివిధ కమిటీలకు సంబంధించి, పీసీసీ కానీ, ఇతర యూత్ కాంగ్రెస్ సంబంధించి కానీ, ఇతర కమిటీలకు సంబంధించి సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేశారు. కొన్ని చోట్ల ప్రక్షాళన చేసిన తర్వాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీ బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, అధికార పార్టీ ఏదైతే అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాయో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే అంశాలపైన, మరోవైపు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది, ఎటువంటి అంశాలను వారు విస్మరిస్తున్నారు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇతరతర పలు కీలక విషయాలపై ఇక్కడ ఈ సమావేశంలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా చర్చించబోతున్నారు. ఇక ఈ దీనిలో సభ్యులు ఎవరైతున్నారో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా, మెంబర్స్, రాజకీయ నాయకులందరూ కూడా దీనిలో సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఫర్దర్గా ఆ రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి సంబంధించి, అలాగే అందరినీ కలుపుకుని సమన్వయంగా ముందుకు వెళ్ళడం ద్వారా పార్టీని బలోపేతం చేయడం, దాని ద్వారా పార్టీని ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ, ఇటీవల రానున్న ఎన్నికలకు సంబంధించి కానీ, స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, ఇతరత్ర ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలంటూ కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటీవల ఏదైతే హర్యానాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందంటూ కూడా అందరూ కూడా ఫలితాలను వెల్లడించారు ఎగ్జిట్ పోల్ సంస్థ. తర్వాత అది కానీ ఎగ్జాక్ట్గా ఫలితాలు వచ్చేటప్పటికీ అవి తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత కాంగ్రెస్కు మైలేజ్ మరింత పెరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలం పుంజుకుంది. అక్కడ ఎంపీలో కూడా ఎక్కువ మంది గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వెంటనే మళ్ళీ ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం చెందడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఎందువల్ల ఈ విధంగా నష్టపోయాం, మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా ఇప్పుడు విశ్లేషించబోతున్నారు. అన్ని మొత్తం ఇటు మహారాష్ట్రలో, మరోవైపు హర్యానాలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీ నష్టపోవడానికి, తక్కువ స్థానాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపై కూడా ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దీంట్లో వీరు వారి సభ్యులందరికీ సూచనలు ఇవ్వడం, సభ్యుల నుంచి వారి అభిప్రాయాలను తీసుకోవడం, అభిప్రాయ సేకరణ కూడా ఈ సమావేశంలో జరగబోతుంది. శివ, అయితే అదాని అవినీతి అంశం మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్లో అదాని అవినీతి అంశంకి సంబంధించి ఏ విధమైన చర్చ ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే ఇటు పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇస్తోంది. మొత్తం ఇటు అదాని అంశంతో పాటు మణిపూర్ అల్లర్లకు సంబంధించి
చైనా బోర్డర్ వివాదం సంబంధించి కూడా ఇప్పటికే వాయిదా తీర్మానాలు నోటీసులు ఇస్తున్నారు. కానీ ఈ తీర్మానం మరి ముఖ్యంగా అదానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధం కానీ, ఇటు అదానీ పాల్పడుతున్న అక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటు భారతదేశ పరువును ఇతర దేశాల్లో కూడా తీస్తున్నారు. ఇటు అమెరికాలో కూడా అదానిపై కేసు నమోదైంది. ఈ అంశాలపై కూడా త్వరితగతిన చర్చ చేపట్టాలంటే కూడా వాయిదా తీర్మానాలు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ, ఇటు ఇండియా కూటమి నేతలందరూ, పార్టీల ఎంపీలందరూ కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ వాయిదా తీర్మాన నోటీసులకు సంబంధించి చర్చ చేపట్టాలని నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఇటు వాయిదాల పరం కొనసాగుతుంది తప్ప ఇటు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభాపతులు కూడా, ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మరోవైపు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నారు తప్ప, తిరస్కరించడం, మరోవైపు నిరసన తెలియజేసిన నేపథ్యంలో వాయిదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుకి 4వ రోజు. కానీ ఏ ఒక్క రోజు కూడా సరిగా అక్కడ చర్చ జరిగిన సందర్భాలు కనిపించడం లేదు. ఇటు అదాని అంశంపై చర్చ చేపట్టాలని కోరుతున్న నేపథ్యంలో సభను 10 నిమిషాలు లేదా ఒక గంట వాయిదా వేస్తున్నారు. మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. మళ్ళీ మరుసటి రోజుకు వాయిదా అవుతుంది. ఇక ఈ రోజు కూడా అదేవిధంగా మొదట లోక్సభ 12 గంటలకు వాయిదా పడింది. తర్వాత ఇటు రాజ్యసభ సోమవారానికి వాయిదా వేస్తారు. 12 గంటలకు తిరిగి ప్రారంభమైతే మళ్ళీ తర్వాత లోక్సభను అలాగే రాజ్యసభ రెండు సభలు, ఉభయ సభలు కూడా సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం కూడా మళ్ళీ ఇదే అంశంపై ప్రధానంగా ఉభయ సభల్లో చర్చ చేపట్టాలంటే కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చేందుకు ఇటు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటువంటి అంశాలపై ఇప్పుడు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఇటు అదాని అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు పార్టీ బలోపేతానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణ సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.